అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుట్టినరోజు. ఇది ఎంతో ఘనంగా, ఆనందంగా, అద్భుతంగా పండగ చేసుకునేటువంటి సందర్భము. అయితే ఈ పండగ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత 300, 400 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇరాక్ ప్రాంతంలో ఇర్బిల్, పాతకాలం యొక్క ఇర్బిల్ అనే ప్రాంతం యొక్క రాజు ముజఫర్ అతను ప్రారంభించాడు ఈ పండగ. ఎవరైతే మీలాదున్ నబి పండగ చేసుకుంటున్నారో వారిని ప్రోత్సహించటము, వారికి వరాలు ప్రసాదించటం, వరాహాలు ఇవ్వటము, నాణాలు ఇవ్వటము, వాళ్ళకి బంగారు గొలుసులు ఇవ్వటము, ఇలా చేయటం కారణంగా ఈ పండగకి ఎంతో ఆదరణ లభించింది. ఆ తర్వాత ఇది కొద్ది కొద్దిగా మార్పు చేర్పులకు గురవుతూ ఆ రోజు వాతావరణంలో సెలవు దినాలు ప్రకటించటం జరిగింది. ఆ రోజు అందరూ జుమ్మా రోజులాగా లేదా ఒక పండగలాగా కొత్త బట్టలు వేసుకొని నమాజు చేసే స్థాయికి కూడా వచ్చేశారు. అయితే ఇదంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి వచ్చిందా? లేదా అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇస్లాం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలు నేర్పించినటువంటిది. 200, 300 సంవత్సరాల తర్వాత ఎవరేది ప్రారంభించినా కూడా అది ఇస్లాం కాదు. దాని ఆమోదం ప్రవక్త గారి దగ్గర ఉన్నట్లయితే అదే ఇస్లాం ధర్మం యొక్క సిద్ధాంతము, పద్ధతి అవుతుంది. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, "అల్-యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా." నేను ఈ ధర్మాన్ని ఈరోజు మీకోసం పరిపూర్ణం చేశాను. నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ధర్మాన్ని ఇస్లాంగా నేను అంగీకరిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ధర్మం అంటే అది ఇస్లాం. ఇస్లాం సంపూర్ణ ధర్మము. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డాడు, పూర్తి చేసేసాడు. అయితే ఈ ధర్మంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి బోధనల్లో ఎలాంటి మార్పు చేర్పులు గాని, ఎలాంటి హెచ్చుతగ్గులు గాని ఉండే అర్హత, అవకాశం ఏమాత్రము లేనే లేవు. ఏదన్నా ఉండుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, "అమ్ లహుం షురకాఉ షరఉ లహుం మినద్-దీని మా లం యఅ్జమ్ బిహిల్లాహ్." ఏంటి? అల్లాహ్‌ను వదిలేసి ఇంకెవరన్నా అల్లాహ్ యొక్క ధర్మంని మార్పు చేసే వాళ్ళున్నారా? లేరు కదా! అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. అంటే ధర్మంలో ఏ పనైనా కూడా ప్రవక్త గారు నేర్పించిందై ఉండాలి. అల్లాహ్ యొక్క ఆమోదం ఉండాలి. నమాజు చదువుతున్నాము. ఇది అల్లాహ్ ఆమోదము. ఉపవాసము, జకాతు, హజ్ ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞలు, ప్రవక్త గారి బోధనలు, ప్రవక్త గారి పద్ధతులు. ఇవి కాకుండా ఇంకేదన్నా అన్న ఆలోచన మన దగ్గరికి రానే రాకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ అతిఉల్లాహ వ అతిఉర్ రసూల్. విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ యొక్క విధేయత చూపించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించండి. ఎందుకు? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. మీకు మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో ఎంతో అద్భుతమైన, అమోఘమైనటువంటి నమూనాలున్నాయి. అంటే మనం ఎలా పాటించాలి? ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? ప్రతీదీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి మనం నేర్చుకోవాలి. మరియు మన పిల్లలకి నేర్పించుకోవాలి. అయితే పొరపాటున తెలుసో తెలియకో ఏదన్నా కొత్త పని, ఇస్లాం ధర్మంలో లేని పని వస్తుందేమో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. తెలిసి కూడా పర్వాలేదనుకుంటే ఫల్యహ్దరిల్లదీన యుఖాలిఫూన అన్ అమ్రిహి అన్ యుసీబహుం ఫిత్నతున్ ఔ యుసీబహుం అజాబున్ అలీం. ఎవరైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఒకసారి అల్లాహ్‌కు భయపడాలి. ఎందుకంటే వారికి ఉన్న పళంగా అల్లాహ్ ఫిత్నాలో ముంచివేస్తాడు. లేదా కఠినమైన శిక్ష వేస్తాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మంలో అల్లాహ్‌కు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారంటే అల్లాహ్ యొక్క శిక్ష ఎప్పుడైనా రావచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, "ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్." ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి తెలియచేయండి. వారు గనక అల్లాహ్‌ను ఇష్టపడుతున్నట్లయితే మిమ్మల్ని ప్రేమించాలి అని వాళ్ళకి తెలియచేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేస్తున్నారు, "మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్." మా మాటలు, మా పద్ధతులు, మా సిద్ధాంతాల్లో లేని పనులు ఎవరేం చేసినా వాటిని రద్దు చేయటం జరుగుతుంది. మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్.
మా పనులు, మా పద్ధతులు, సిద్ధాంతాల్లో లేని ఏవైనా కూడా ఎవరైనా ఆచరించండి మేము రద్దు చేస్తాము అని ప్రవక్త గారు హెచ్చరించారు. కాబట్టి ఫైన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, అత్యుత్తమమైనటువంటి ధర్మము, అత్యుత్తమమైనటువంటి గ్రంథము, ఈ గ్రంథము ఖురాన్ గ్రంథము. ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, అత్యుత్తమైనటువంటి మార్గము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించింది. షర్రల్ ఉమూరి ముహదసాతుహా, అత్యంత నీచమైనటువంటిది అధర్మ కార్యాలు. వకుల్లు ముహదసతిం బిదా, మరియు ప్రతి అధర్మ కార్యము అంధకారము. వకుల్లు బిదాతిన్ జలాల, ప్రతి అధర్మ కార్యము శాశ్వత నరకానికి లాక్కెళ్తుంది అని ప్రవక్త గారు హెచ్చరించారు. మరి మనం ఏం చేయాలి? ఫఅలైకుం బిసున్నతి సున్నతిల్ ఖులఫాయిర్ రాషిదీన్ అల్ మహదీయీన్, మీరు నా సున్నతుని, నేను నేర్పించిన పద్ధతులని అంటిపెట్టుకొనుండండి. నా సహచరులు ఖులఫాయి రాషిదులు, ధర్మాన్ని ముందుకు నడిపించినటువంటి ఖలీఫాలు, వీళ్ళని అనుసరించండి. తమస్సకు బిహా వఅజ్జు అలైహా బిన్నవాజిజ్, దాన్ని ఎలా పట్టుకోవాలంటే ఈ పండితుల్ని, ఉలమాలని, ధర్మం తెలిసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలంటే ఒక ఎముకలో ఉండేటువంటి కండని మనం లాగటం కోసం ఎంత దృఢంగా మన దవడలతో పట్టుకుంటామో అంత దృఢంగా ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఇయ్యాకుం ముహ్దసాతిల్ ఉమూర్, మరి మరియు కొత్త కొత్త పనుల నుంచి మనం చాలా జాగ్రత్త పడాలి. ఫైన్న కుల్ల ముహ్మిదాతిన్ జ్వలాల, ఎందుకంటే ప్రతి కొత్త పని, అధర్మ కార్యము అంధకారము. మీలాదు నబి అనేది మనం పాటించే ముందు పైనుంచి కింద దాకా ఉన్నటువంటి ఈ ఖురాన్ యొక్క వాక్యాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు పరిశీలించుకోవాలి. ఏమిటి ఇది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపించాడా? ఇలా చేస్తే నేను ఇష్టపడతాను అని తెలియచేశాడా? లేదు కదా! మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన పుట్టినరోజు ఘనంగా చేసి చూపించారా? లేదు కదా! ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన సహచరులు, ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఈ పుట్టినరోజు చేశారా? లేదు కదా! ఆ తర్వాత ఈ మీలాదున్ నబీ అనేటువంటిది ఎవరు చేశారు? ప్రవక్త గారి యొక్క ధర్మంలో, ఖురాన్ హదీసుల్లో ఎక్కడుంది అని పరిశీలించినప్పుడు ఎక్కడా కనిపించటం లేదేంటి? ప్రవక్త గారిని ఎంతో ప్రేమించే ప్రవక్త గారి భార్యలు చేయలేదు. ప్రవక్త గారి మీలాదున్ నబీని. ఈ మీలాదున్నబి ప్రవక్త గారి మామలు చేయలేదు. ఈ మీలాదున్నబి ప్రవక్త గారి అల్లుళ్ళు చేయలేదు. ఈ మీలాదున్నబి ప్రవక్త గారి మనవళ్ళు హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గారు చేయలేదు. ఈ మీలాదున్నబి ఫాతిమా రజియల్లాహు తఆలా గారు చేయలేదు. కానీ మన సమాజంలో ఉంది, మా ఊర్లో ఉంది. ఈ మీలాదున్నబి రోజున జెండాలు పట్టుకొని ఊరూరా తిరుగుతున్నారు. ఏంటి ఈ పనులు? ఇస్లాంలో ఉన్నవా? ఇస్లాంలో లేనివా? ఇస్లాంలో ఉంటే అది ఆమోదయోగ్యము. ఇస్లాంలో లేకపోతే అది రద్దు చేయటం జరుగుతుంది అన్న వాక్యాలు మనం చదువుతున్నాము కదా! ఒకప్పుడు చదువు లేదు. అందుకే చేశారు. ఒకప్పుడు ఖురాన్ అరబీలో ఉండేది. ఆ అరబీలో నుంచి ఫార్సీలోకి తర్జుమా చేయటానికి 800 సంవత్సరాలు పట్టింది. సరే, అంత సమయం పట్టింది కాబట్టి తెలీదులే అనుకోవచ్చు. ఆ తర్వాత తెలిసింది. చదవండి అంటే అది ఫార్సీలో ఉంది, మాకు రాదు. ఫారసీ నుండి ఉర్దూలోకి తర్జుమా చేయటం జరిగింది. ఇప్పుడన్నా చదువుతారులే అనుకుంటే, మాకు ఉర్దూ మాట్లాడటం వచ్చు కానీ చదవటం రాదు. పోనీ చదువు నేర్చుకోండి. తర్వాత తెలుసుకోండి అంటే, ఈలోపు కొన్ని తరాలు గతించిపోయాయి. ఎవరు స్వర్గవాసులో, ఎవరు నరకవాసులో ఎవరికీ తెలీదు. కానీ షిర్క్ చేసిన వాళ్ళకైతే క్షమాపణే లేదు. ఇందులో ఎలాంటి మార్పు లేనే లేదు. ఇది ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయము. ఆ తర్వాత ఈ ధర్మాన్ని మన దాకా చేరవేయటం కోసము ఉర్దూ నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి మా ఫోన్‌లోకి, ఫోన్‌లో నుంచి మా ఇంటి దాకి, మా చెవుల్లోకి ఖురాన్ తీసుకొచ్చినా కూడా మన ముస్లింలు పట్టించుకోవటం లేదు. దూరంగా ఉంటున్నారు. ఆ పరలోకంలో వాళ్ళేం సమాధానం చెప్తారు? లవ్ కున్నా నస్మౌ ఔ నఅకులు మా కున్నా ఫీ అస్హాబిస్ సయీర్. ఒకవేళ మేము వినున్నట్లయితే, ఒకవేళ మేము చదివి ఉన్నట్లయితే, మేము ఈ నరకంలో ఉండేవాళ్ళము కాదు కదా! అని ఆ రోజు బాధపడి ఏం లాభము? మొత్తం దండగే కదా! ఈరోజు మనం నేర్చుకుందాము. ఈరోజు తెలుసుకుందాము. మీలాదున్నబి ఇస్లాంలో ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమోదం ఇచ్చారా? ఆమోదం ఇచ్చినప్పుడు సహాబాలు ఎందుకు చేయలేదు? సహాబాల దగ్గర లేనప్పుడు మా దగ్గర ఎందుకుండాలి? మనం ఇలా ఆలోచించాల్సింది పోయి, ఆ ప్రవక్త గారి మీద ప్రేమతో చేస్తున్నాము, ప్రవక్త గారి మీద ప్రేమతో చేస్తున్నాము అంటే మిగతా వాళ్ళెవ్వరికి ప్రేమ లేదా? ప్రేమ ఉంటే ప్రవక్త గారిని ఇష్టపడే విధంగా చేయాలి. ప్రవక్త గారు చెప్పింది చేయాలి. ప్రవక్త గారు ఆమోదించింది చేయాలి. మాకు నచ్చింది చేసి ఇది ఇస్లాం అని చెప్పకూడదు.